ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మీద ఎగతాళి చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు, మీ వాళ్ళే అంటారు, ఉన్నావులే ఉపవాసం చేస్తున్నావులే ప్రార్థన, ఓ 24 గంటలు ప్రార్థన అని మందిరానికి వెళ్తున్నావులే అని వాళ్ళు లేరా అని ఎగతాళి చేసేవారు. ఎప్పుడు ఎగతాళి చేస్తారంటే, నువ్వు పెళ్లికి వెళ్తే ఎగతాళి చేయరు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే ఎగతాళి చేస్తారు. నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావు అంటే ఎగతాళి చేయరు, ప్రార్థన అనగానే ఎగతాళి చేస్తారు. మంచి బట్టలు కట్టుకొని నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎగతాళి చెయ్యరు, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు అంటే వెళ్తుందే పరిశుద్ధురాలు అని అంటారు. ఈ ఎగతాళి చేసే వాళ్ళు ఎప్పుడు ఎగతాళి చేస్తారంటే, ప్రార్థన అనేది నీలో ప్రారంభమైనప్పుడు వారు ఎగతాళి చేస్తారు. ప్రార్థనను అడ్డుకోవడానికి మెయిన్ ఆయుధంగా సాతాను గారి దిగి వస్తాడు. సరిగ్గా కూర్చొని ప్రార్థన చేస్తావా, ఒక్క 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా దుష్టుడు ప్రవేశించి ఒక నిద్ర తీసుకొని వచ్చి పెడతాడు, ఓ మత్తు తీసుకొచ్చి పెడతాడు. లేకపోతే ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయనివ్వకుండా రకరకాల ఆలోచనలు తీసుకొచ్చి నీ మనసులో పెట్టి